30 రూపాయలది 300కి అమ్మడము, 40 రూపాయలది 400కి అమ్మడము, ఒక టికెట్ ధరకు మించి రెండింతలుగా వసూలు చేస్తా ఉన్నారు. అయితే పేద ప్రజలు సినిమాలు చూడకూడదా? పేద ప్రజల తరపు నుంచి మేము అడగకూడదా? అడిగే క్రమంలో మమ్మల్ని సంతక సేకరణ చేసే సమయంలో కూడా వాళ్ళు లోపల అడగకూడదు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఖండించడం జరిగింది. దాన్ని మేము దాన్ని కంపల్సరీ మేము పేద ప్రజల నుంచి మేము అడుగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏంటంటే పార్కింగ్ ప్లేసు ఉచితంగా ఇవ్వాలి. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారంగా పార్కింగ్ సౌకర్యం ఉచితంగా ఉంచి అదే విధంగా వాటర్ సౌకర్యం కూడా ఉచితంగా ఉంచాలి. అలాంటివి చేయకుండా కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని పెంచి పోషిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఐబొమ్మ లాంటి పైరసీ సమస్య ఇండస్ట్రీకి తలనొప్పిగా మారితే ఇప్పుడు సినిమా టికెట్లు, ఫుడ్ కోర్ట్ల దోపిడీపై తిరుగుబాటు మొదలైంది. సినీ పెద్దలు సైతం కలుస్తామంటున్నారు PYL ప్రతినిధులు. పైరసీ ఇంతలా విస్తరించడానికి, జనం పైరసీ సినిమాలకు అలవాటు పడ్డానికి విపరీతంగా పెరిగిన ఈ రేట్లే కారణమనే వాదన వినిపిస్తున్నారు. అటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.